అనేక వాటి హామీ 420 హామీల మీద ప్రవరించింది తప్ప ఈ ఒక్క దీని మీదనే మీకు రాలేదు అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. మేము కూడా మీరు ఏదైతే ఇవాళ భూ భారతి పెట్టి భూ హారతి చేయబోతున్నారో ఆ భూ హారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండం వస్తుందో చూద్దాం. వారు చెప్పారు భూస్వాములు జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్లోనే మీరు ఇచ్చారు ఏమని, ఈ రాష్ట్రంలో 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 9,000 మంది ఉన్నారు మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు. మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు? 52 ఎకరాల పివి నరసింహరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజున 100 ఎకరాలు 200 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు ఇది. అదేవిధంగా ఇవాళ అనుభవదారు కాలంలో కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మరలా ఇవాళ అనుభవదారు కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇలా ఫౌతీ విషయంలో కూడా ఇవాళ ఫౌతీ విషయంలో కూడా ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు చెప్పారు, మేము ఫౌతీ ధరణిలో పెట్టిన ఫౌతీలో అంతకుముందుండే ఫౌతీలో ఏముండేది, ఆనాడు విఆర్ఓ కానీ ఆ గ్రామాలకు పోయి 45 రోజుల నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అక్కడికి రమ్మని చెప్పేవాళ్ళు. మేము పెట్టిందేంటి ధరణిలో, ఇవాళ ఈ విఆర్ఓ వద్దు, నోటీసులు వద్దు, డైరెక్ట్గా మీ కుటుంబం వాళ్ళే మాట్లాడుకోండి, మీరు వచ్చి మాట్లాడుకొని మీరు ఒప్పుకున్నట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్గా కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫౌతీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఒప్పుకోనట్లయితే మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పినాం. మళ్ళా మీరు ఇలా బయటికి మళ్ళీ పంపించి మళ్ళా విఆర్ఓని కూర్చుని పెట్టి నోటీసులు ఇచ్చేసి ఆ యొక్క ఫౌతీ సెక్షన్లో కూడా మళ్ళా వివాదాలు సృష్టించే విధంగా ఈ చట్టంలో చెప్పబడింది. కాబట్టి అది కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా జమాబందీ అని పెట్టిండ్రు. ఎందుకు చేస్తారు అధ్యక్ష జమాబందీ అనేది 2011-12 నుంచి మొత్తం బంద్ అయిపోయింది. ఆ ఊర్లో ఉండే ఆ భూమి స్వరూపం ఎట్లా ఉంది, భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా, అది తడి ఉందా, కుష్కి ఉందా, నీళ్ళు వస్తున్నాయా, దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం తీసేసినాం. మళ్ళా ఇవాళ జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. అంతేకాదు ఇవాళ భూమి స్వరూపం తెలుసుకోవడానికి ఇవాళ ఏఈఓలు ఉన్నారు. 5,000 ఎకరాలకు ఒక చొప్పున ఏఈఓలు 2,600 మందిని గత ప్రభుత్వం రిక్రూట్ చేసింది. వాళ్ళందరూ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ జమాబందీ? అంతేకాకుండా మాన్యువల్ పహానీ అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టిండ్రు. మాన్యువల్ పహానీ అంటే ప్రతి సంవత్సరం నీకు రికార్డెడే ఉంటుంది. ఆ రికార్డునే దాన్ని రాకుండా మొత్తం మాన్యువల్ పహానీ చెప్పి ఎండాకాలంలో మళ్ళా కూర్చొని వాళ్ళు మళ్ళీ ఉన్న పట్వారీ కానీ లేకపోతే విఆర్ఓ రాసి మళ్ళా అదొక దుకాణం. ఫౌతీ కానీ మ్యుటేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా కొత్త దుకాణాలు తెరిచింది తప్ప మరొకటి కాదు. వాటి దయచేసి మీ అందరం కూడా గౌరవ సభ్యులు అసత్యాన్ని సత్యంగా చేయాలని ఏదైనా ఆతృత పడుతున్నారో అవన్నీ రేపొద్దున రూల్స్ అంటే మీరు మాట్లాడే దాంట్లో నైతిక హక్కే లేదు. మీరు 2020లో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయని మీరు భూభారతిని మేము 2025 జనవరి 4వ తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చూపిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే. ఏదైతే మాన్యువల్ పానీ అంటారు, విఆర్ఓల్ని తీసేసామంటారు. ఎస్, మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. బేఫిగర్గా చెప్తున్నాం. చట్టంలోనే కాదు, ప్రజలు అడుగుతున్నారు, కోరుకుంటున్నారు. అనేక సందర్భాల్లో చెప్పినాం. ఏదో నట మాన్యువల్ పానీ అట, మళ్ళీ ఏదో ఓపెన్ చేస్తున్నట, మ్యుటేషన్ అట అంటే కట్టుకథలు మళ్ళీ చెప్పి ఆ కట్టుకథల్ని పదే చెప్పి ఇది నిజమని ఒప్పించడానికి గౌరవ సభ్యులు ఏదైతే తాపత్రయపడుతున్నారో అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. అధ్యక్ష కట్టుకథలు చెప్పినా పిట్టకథలు చెప్పినా మీరు అధికారంలోకి రావడానికి చెప్పింది తప్ప మేము చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు. బాండ్ పేపర్లు ఇచ్చింది మీరే కదా అధ్యక్ష. కాబట్టి ఇవాళ నేను చెప్పింది అబద్ధమైతే మీరు కాదని చెప్పండి. మీరు మీ చట్టం మీద నేను చెప్పిన దాంట్లో ఫౌతీలో ఇంతకుముందు ఉన్న దాన్ని ఎక్కిపోయినరు, మాన్యువల్ పహానీ తీసుకొస్తున్నారు, అదేవిధంగా మ్యుటేషన్లో పద్ధతి మార్చిండ్రు. అదే అధ్యక్ష సార్ అధ్యక్ష భూమి చాలా చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష.
రాష్ట్ర ప్రజలు ఈ రకంగా తప్పుదోవ పట్టించే పరిస్థితి చేయొద్దు. ఇప్పుడే రెవెన్యూ మంత్రి గారు చాలా స్పష్టం జమాబందీ గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, జమాబందీ అంటే ఒక్క నిమిషం సార్ అధ్యక్ష, నేను చాలా స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. జమాబందీ మళ్ళీ తీసుకొస్తా ఉన్నారు, దీనివల్ల నష్టం జరుగుతుంది. జమాబందీ అంటే ఏంటి అధ్యక్ష? రెవెన్యూ సదస్సులు గ్రామాల్లో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల సమక్షంలో ఈ సంవత్సరం ఎవరు భూములు కొనుక్కున్నారు, ఎవరు అమ్ముకున్నారు, ఏ పంట వేశారు, ఎవరి దగ్గర ఏ భూమి ఉంది, ఏ పంట ఎవరు ఏ స్థాయిలో వేశారని చెప్పి ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో రెవెన్యూ సంబంధించిన బదలాయింపుల గురించి కూడా రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేస్తూ ప్రజల సమక్షంలో చేసే ఒక కార్యక్రమం అధ్యక్ష. ప్రజల సమక్షంలో జమాబందీ అని రెవెన్యూ సదస్సు పెట్టి చేయటం కరెక్టా, లేకపోతే 4 గోడల మధ్యలో అడ్డగోలుగా ధరణి చట్టం చేసుకొచ్చి అందులో ఎంట్రీ చేసుకోవటం కరెక్టా? ఏది కరెక్ట్ అధ్యక్ష? ఏది కరెక్ట్? ప్రజల సమక్షంలో ప్రతి సంవత్సరం రెవెన్యూ సదస్సులు నిర్వహించి జమాబందీ చేయటం కరెక్ట్, కానీ గ్రామ సభల్లో అడ్డగోలుగా 4 గోడల మధ్యలో రాసుకొని ధరణిలో ఎంట్రీ చేసుకొని మా ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే అది కరెక్ట్ కాదు. జమాబందీ గురించి ముందు అవగాహన చేసుకోవాలని చెప్పండి, జమాబందీ అంటే ఏంటని. ఒక్కసారి రాజేశ్వర రెడ్డి గారు ఒక్క మాట ప్లీజ్, ఒక్క మాట. ఇప్పుడు మనకు ఒక ప్రొసీజర్ నడుస్తున్నది. ప్లీజ్ కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్, మీరు అట్లా డైరెక్ట్ మాట్లాడొద్దండి దయచేసి. ఒక నిమిషం కేటీఆర్ గారు, లేదు నేను చెప్తున్నా, నేను ఒకటి చెప్తున్నా కాదండి కేటీఆర్ గారు, నేను మాట్లాడతానన్నప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నప్పుడు మీరు కోఆపరేట్ చేయాలి, సహకరించాలి. మీరు ఒక నిమిషం, నేను దానికి జవాబు చెప్తానన్నాను. ఇప్పుడు చైర్లో ఉన్న పర్సన్ కానీ నేను మీకు జవాబు చెప్తాను. అవకాశం నేను ఇచ్చానండి, అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడతారు. మీరు కేటీఆర్ గారు, నేను చెప్తాను మీకు జవాబు అన్నాను. ఇప్పుడు మీరు వినదలుచుకోలేదా చెప్పేది? నేను చెప్పేది వినండి. రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడిస్తున్నా కదా, నేను మైక్ ఇచ్చిన దానికి జవాబు చెప్తానంటున్నా. నేను మైక్ ఇచ్చాను, నేను జవాబు చెప్తాను మీకు. నా జవాబు వినకుండా ఎట్లా మాట్లాడతారు మీరు? కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. రాజేశ్వర రెడ్డి గారు, పల్లె రాజేశ్వర రెడ్డి గారు, ఒక్క నిమిషం నాకు జవాబు చెప్పనివ్వండి, నన్ను జవాబు చెప్పనివ్వండి అన్నాను. నేను ఒకటే విషయము, నేను కూడా 94లో నుండి శాసనసభలో ఉన్నాను, నాకు శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి తెలుసు. ఎప్పుడైనా మంత్రులు లేచి ఇంటర్వ్యూన్ కావాలి అన్నప్పుడు స్పీకర్గా అవకాశం ఇచ్చే బాధ్యత ఉన్నది. గతంలో మీరు ఆగండి కమలాకర్ గారు, 10 సంవత్సరాలు మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ఆ రోజు నిర్ణయించిన స్పీకర్ యొక్క ప్రొసీడింగ్స్ కానీ ఆ రోజు నిర్వర్తించిన విధానం కూడా మీరు చూడండి. మీకు తెలియంది కాదు, మీరు సీనియర్సు, మీరు ఎల్ఏగా మినిస్టర్ కూడా చేశారు. మినిస్టర్స్ ఎప్పుడు లేచినా కూడా డెఫినెట్గా అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత చేరుకున్నది. అది లెక్క పెట్టరు, దానికి లెక్క పెట్టరు. మీకు తెలియని విషయం కాదు, మీరెందుకు అనవసరంగా మమ్మల్ని ప్రెషర్ చేస్తారు? నో, ఇట్స్ నాట్ కరెక్ట్. ప్లీజ్ రాజేశ్వర రెడ్డి గారు, మీరు దయచేసి ఒకటే నేను రాజేశ్వర రెడ్డి గారు కోరేది, ప్రొవకేషన్ లేకుండా మాట్లాడండి, సబ్జెక్టు మాట్లాడండి. నేను ఒక్క మాట అధ్యక్ష, మీరు పెద్దలు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఒక్కటే మాట్లాడే ఫౌతి అనగానే వారు మాట్లాడే, అనుమోదారి కాలంలోనే మీరు మాట్లాడే, అన్ని లాస్ట్ చెప్పండి అధ్యక్ష. మేము చెప్పిన తప్పైతే మీరు చెప్పొచ్చు కదా. నేను చెప్తున్నా కట్టుబడిన అధ్యక్ష, మీరు చేస్తున్న ఈ భూభారతులు భాగంగా చేస్తున్న అవన్నీ కూడా సరైనది కాదు. అది మ్యుటేషన్ పద్ధతి కానీ, ఫౌతి సిస్టమ్ కానీ, అనుమోదారు కాలం పెట్టడం కానీ, లేక ఒక మాన్యువల్ పహాని పెట్టడం కానీ, ఇవన్నీ సరైన పద్ధతులు కాదు. దీనివల్ల ఇప్పటికే 1,55,00,000 మంది ఎకరాలకు సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా పోడు భూములకు సంబంధించింది కూడా గత ప్రభుత్వంలో 4,06,369 ఎకరాలకు సంబంధించింది టైటిల్ డీడ్స్ ఇచ్చినాం. ఇంకొంతమంది వాళ్ళు ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ టైటిల్ డీడ్స్ ఇవ్వడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా అన్ని ఇచ్చినాం. కాబట్టి మీరు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా వారిని కోరుతున్నా. ఇప్పుడు మీరు విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని తీసుకుంటున్న సందర్భంగా విఆర్ఏల కోసం ఆనాడు దరిదాపుగా
20,550 మంది విఆర్ఏలు ఉంటే జీవో నెంబర్ 81 జీవో నెంబర్ 85 ద్వారా 2023 జూలైలో 16,758 మంది విఆర్ఏలను తీసుకున్నారు. వాళ్ళకి జూనియర్ అసిస్టెంట్గా కానీ లేకపోతే రికార్డ్ అసిస్టెంట్గా కానీ ఆఫీస్ సబార్డినేట్ కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి చేసిండ్రు. నేను కూడా ఆనాడు CCLA ఉన్న నవీన్ మిట్టల్ గారితో పాటు నేను కూడా కమిటీలో ఉన్నాను. వాళ్ళందరిలో మిగిలిపోయిన వాళ్ళు 3,797 మంది 61 సంవత్సరాలు పైబడి ఉన్నారు. మీకు తెలుసు ఊర్లలో మస్కూర్ అని నీరట్ అని రకరకాలుగా వాళ్ళ కుటుంబాలు 60 అయినా 70 అయినా 80 అయినా 90 అయినా చనిపోయే వరకు కూడా వాళ్ళే చేస్తారు. కుటుంబాలలో వాళ్ళు పంచుకున్నారు. ఇప్పుడు మీకు వస్తుంది కదా ఉద్యోగం అని చెప్పేసి ఊళ్ళో ఉన్న అరెకరమో పావెకరమో ఉన్నట్లయితే ఒకరికి ఇచ్చి నేను చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సిన క్రమంలో ఎలక్షన్ రావడం వల్ల ఇవ్వలేకపోయినాం. కాబట్టి దయచేసి వారికి ఖచ్చితంగా ఆ 3,797 మంది విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి వారసత్వంగా వాళ్ళకి హక్కుగా తరతరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో వస్తుంది. కాబట్టి వారికి దయచేసి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ యొక్క వారసత్వం వాళ్ళ యొక్క ఎందుకంటే 61 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వలేం కాబట్టి వాళ్ళకు జీవో ఇచ్చినాము ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వారి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వారికి వారి యొక్క పిల్లల్ని తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష LRS గురించి ఆనాడు వారు చెప్పారు. బట్టి గారు మాట్లాడుతూ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కట్టవద్దు, వీలైతే పెద్ద భయాందోళనకు గురి చేస్తున్నారని చెప్పేసి నేను వారి మాటల్లోనే చెప్తున్నాను. ఎందుకంటే నేను రికార్డు ఇప్పుడు నేను వేయడం అనేది మీరు పర్మిషన్ ఇస్తే రికార్డు కూడా ఇస్తాం. సీతక్క గారు కూడా చెప్పిండ్రు LRS పేరుతో దాచుకోవడానికి ఇది ఒక నాటకం, ప్రజల దగ్గర చిల్లి గవ్వ లేకుండా చేయడానికి LRS అనేది ఎవరు కట్టవద్దని చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చెప్పారు, LRS జోలికి పోతే BRS ని బొంద పెడతారు, మొత్తం 3 లక్షల కోట్లు వస్తున్నది, రంగారెడ్డి జిల్లాలోనే 1,00,000 కోట్లు వస్తున్నది, యాదాద్రిలో 34,000 కోట్లు వస్తున్నది, కాబట్టి మీరు ఎవరు కట్టొద్దని చెప్పారు. మరొక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక అమానవీయ జీవో తీసుకొస్తున్నారు, దాన్ని వ్యతిరేకిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తాం, నో LRS నో TRS వద్దు, కాంగ్రెస్ ముద్దని చెప్పారు. నేను ఇవాళ ఇవన్నీ రికార్డ్స్ కూడా బట్టి గారు, సీతక్క గారు, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులుగా ఉండి వారి మాటల్ని నేను రికార్డ్ చేసుకున్నా. వారికి కూడా మీ యొక్క సమక్షంలో కూడా నేను పెడతా. ఏదైతే LRS ను ఆనాడు అమానవీయంగా చిత్రీకరించిందో ఇవాళ ఫ్రీగా చేస్తామని చెప్పిందో దయచేసి వారు ఇచ్చిన మాటకు కట్టుబడి మరలా ఇవాళ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాళ్ళకి తెలుసు. కాబట్టి 1,00,000 కోట్లు వస్తున్నాయా 1,000 కోట్లు వస్తున్నాయా తెలుసుకొని దయచేసి ఆ పేద ప్రజలకు మీరిచ్చిన హామీ ప్రకారం ఖచ్చితంగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. ఉచితంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అదే అధ్యక్ష ఇవాళ ఉచితంగా చేస్తారని మీరు చెప్పారు అధ్యక్ష, దానే చేయమని అడుగుతున్నాం. అదేవిధంగా ఇవాళ దీని మీద రాజేశ్వర రెడ్డి గారు 1 అవర్ అయింది సార్, నేను 20 నిమిషాలు కూడా మాట్లాడలేదు సార్, 20 నిమిషాలు కూడా మాట్లాడలేదు సార్. సార్ 1 అవర్ వారు మాట్లాడండి సార్, మేము మాట్లాడలేదు సార్. కేటీఆర్ గారు నేను సభ్యులతోటి మాట్లాడుతున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పుడేం మైక్ కట్ చేయలేదు. అలా కాదు మీరు కాదు సార్, వినండి సార్, నేనేం మైక్ కట్ చేయలేదు. వారికి కొంచెం మీరు చూసుకొని సబ్జెక్టును ప్లీజ్ డెఫినెట్గా మీ మాట ఎక్కుంటాను. 10 నిమిషాలు మాట్లాడండి. ఓకే ఇచ్చాను సార్. అధ్యక్ష గత సంవత్సరం 2014-15లో రిజిస్ట్రేషన్ మీద వచ్చిన ఆదాయం ఆనాడు 2,822 కోట్లుంటే మేము మీకు ప్రభుత్వం మీకు అప్పచెప్పినాడు 2023-24లో 14,588 కోట్లు. ప్రతి సంవత్సరం ఒక్క కోవిడ్ పీరియడ్లో తప్ప మిగతా ప్రతి సంవత్సరం కూడా 30%, 40% రేట్లని పెంచకుండా ఇవన్నీ LRS అమౌంట్ తీసుకోకుండా దీనిలోనే 14,588 కోట్లు ఆనాడు వచ్చింది అధ్యక్ష. మరి మీరు అన్నీ చెప్పారు కదా, మీరు బ్రహ్మాండంగా చెప్పి చేసింది కదా, ఎందుకు ఈ సంవత్సరం ఇప్పటి వరకు 10,911 కోట్లు మాత్రమే వచ్చింది? దానికోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈ యొక్క ఖచ్చితంగా ఇది ఒక బ్రహ్మాండమైన ఆదాయంగా ఉన్నదాన్ని ఈ ఆదాయం తగ్గడానికి కారణమైంది, రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణమైంది, రిజిస్ట్రేషన్స్ తగ్గడానికి కారణమైందని చెప్పేసి అనేక అపోహలు అనుమానాలు మీ యొక్క ఎమ్మెల్యేలే చెప్తున్నారు. కాబట్టి దయచేసి దాన్ని గమనంలో తీసుకొని ఈ యొక్క వాతావరణాన్ని ఒక ఈకో సిస్టాన్ని మంచిగా డెవలప్ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. అధ్యక్ష చివరిగా ఒక మాట, ఇందులో ఈ రెవెన్యూ మీద చివరిగా ఒక మాట ఏంటంటే ఇవాళ
తెలంగాణలో వారు చెప్పారు, బట్టి గారు పదే పదే చెప్పారు, ఎందుకంటే కమ్యూనిస్టు ఉద్యమం జరిగిన జిల్లా నుంచి వారు ఉన్నారు కాబట్టి, అదే జిల్లా నుంచి రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి, భూమికున్న బంధంలో ఇవాళ 71 లక్ష మంది రైతులకు సంబంధించిన 1,55,00,000 ఎకరాలకు మాత్రం దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని గుంజుకుందామని చూస్తే మాత్రం ఏదైతే ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి కావచ్చు, నిన్నగాక మొన్న గుంజుకుందామని పనిచేస్తున్న లగచర్ల పోరాట స్ఫూర్తితో ఖచ్చితంగా ఏ చట్టాలున్నా కూడా ఆ చట్టాలను వేరే విధంగా ఉపయోగించేసి నిరుపేద రైతులు ఎవరైతే ఇవాళ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి గుంజుకోవాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోవాలని చెప్పి మాత్రం ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హౌసింగ్ అధ్యక్ష, హౌసింగ్ ఇవాళ హౌసింగ్ మీద మొన్న ఒకటి పెట్టారు, ఇవాళ ఒకటి పెట్టారు అధ్యక్ష. గతంలో మొన్న బడ్జెట్లో కూడా వారు చెప్పినప్పుడు, గత బడ్జెట్లో కూడా మేము 3,500 ఒక కాన్స్టిట్యున్సీకి ఇస్తాం, అదేవిధంగా 4,50,000 మందికి ఇస్తున్నాం, దరిదాపుగా దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పెడుతున్నామని గత బడ్జెట్లో పెట్టారు సంవత్సరం కింద. ఈ సంవత్సర కాలంలో ఏమైనా ఇచ్చిందా అంటే ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క ముగ్గు పోయలేదు, ఏం చేయలేదు అధ్యక్ష. మరలా ఇవాళ ఎలక్షన్ వచ్చిన బడ్జెట్లో ఈ బడ్జెట్లో కూడా దరిదాపుగా మరలా సేమ్ అదే రిపీట్, అక్కడ ఏం చెప్పిందో ఇక్కడ అదే చెప్పారు. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అధ్యక్ష, అప్పుడు 4,50,000 మందికి ఇస్తామని చెప్పారు, ఎస్సీ ఎస్టీ కూడా ₹1,00,000 అదనంగా ఇస్తామని అక్కడ చెప్పిండు, ఇలా ₹1,00,000 తీసేసింది. కాబట్టి మరి ఇప్పుడు మీరు ఇచ్చే దాంట్లో మీరు ఏదైతే గ్రౌండ్ చేస్తుందని చెప్పేసి అన్నారో ఆ గ్రౌండ్ చేసింది కూడా మీరు చూసినట్లయితే ఇవాళ దరిదాపుగా అంటే మనకు కావాల్సిన అమౌంట్ ఈ యొక్క హౌసింగ్ మీద 2024-25కు మీరు చెప్పింది వాస్తవమే అయితే దానికి 23,625 కోట్లు కావాలి. 2025-26కి సంబంధించింది 23,625 కోట్లు కావాలి. మొత్తం 47,250 కోట్లు మీరు చెప్పిన 2 బడ్జెట్లు పెట్టిన దానికోసం రిక్వైర్మెంట్ ఉంది. మీరు పెట్టింది ఎంత? 12,571 కోట్లు. ఇది ఎంతమంది సరిపోతుంది? 2,51,000 సరిపోతుంది. మరి మీరు ఒక్క సంవత్సరంలో ఇచ్చిన దానిలో కూడా సగం దానికి కూడా సరిపోదు. మరి ఎట్లా ఈ ఇళ్లను మీరు కట్టబోతున్నారో దయచేసి నేను తెలియజేయాల్సిందిగా మంత్రి గారిని అడుగుతున్నా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 తీసేసిండ్రు. ₹1,00,000 తీసేసిందా, పొరపాటున మిస్ అయిందా? ఒకవేళ పొరపాటున మిస్ అయితే ఇస్తామని చెప్పండి. ఒకవేళ ఇవ్వడానికి ఎక్కడ మార్గం అంటే ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే పదే చెప్తున్నారు, ఎస్సీ ఎస్టీ నిధులను మేము సరిగ్గా ఇంతకుముందు వాళ్ళేదనో ఇప్పుడు వాళ్ళేదనో ఆ ఎస్సీ ఎస్టీ నిధులకు వెళ్ళైనా ₹1,00,000 చొప్పున దీన్ని తీసుకొని ఇస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు గృహలక్ష్మి అని చెప్పేసి సొంత స్థలం ఉన్న వారికి 3 లక్షలు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది. కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. వాటిని దయచేసి కన్వర్ట్ చేసి ఇందిరమ్మ ఇల్లుగా మార్చి ఎవరైతే ఇల్లు కట్టడం మొదలుపెట్టిండ్రో కట్టడం ఉన్నదో ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళకు కూడా మీకు కూడా ఆ ఇందిరమ్మ ఇళ్లలో ఇంక్లూడ్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. అదేవిధంగా మీరు చెప్పిన ఏదైతే హౌసింగ్లలో కొన్ని ఇంతకుముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అని చెప్పేసి కట్టినట్లయితే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండానే పైన మొత్తం 3 రంగులు చేర్చి మారుస్తున్నారు. మార్పు అంటే గది కాదు అధ్యక్ష, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేసి ఎవరైతే ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే దయచేసి, లేకపోతే మరలా లబ్ధిదారులను కూడా ఎంపిక చేస్తే అయిన దగ్గర వాళ్ళకి ఇవ్వండి, కాని దగ్గర మళ్ళీ మీరు చేస్తే బాగుంటుందని ఉట్టిగా రంగులేసినంత మాత్రాన మార్పు కాదు అధ్యక్ష. దయచేసి మీరు అనుకునే ఇందిరమ్మ ఇల్లు మీరు చెప్పినట్టుగా 9 లక్షల మందికి ఎస్సీ ఎస్టీకి 1 లక్ష అదనంగా ఇచ్చి ఖచ్చితంగా గ్రౌండ్ చేయాలని చెప్పి కోరుతున్నా. మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఈ రాష్ట్రంలో వచ్చిన అప్లికేషన్ చూసుకున్నట్లయితే 0.6%. మా జనగామ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. నేను మీకు మొత్తం కూడా లెక్కలు కూడా ఇక్కడ పంపిస్తాను. మీరు ఇవాళ ఇచ్చింది ఏంటంటే జనగామలో 33,731 అప్లికేషన్స్ వస్తే అందులో మీరు శాంక్షన్ ఇచ్చింది 737. అందులో మీరు ఇలా గ్రౌండ్ చేసింది ఏదైతే ఒక్కొక్క గ్రామంలో గ్రౌండ్ చేస్తున్నారో గ్రౌండ్ చేసింది 212. అంటే 0.6% అప్లికేషన్స్ మాత్రమే గ్రౌండ్ చేసింది. ఇది వాస్తవం. మరి మీరు చెప్పిన దాంట్లో 6 గ్యారంటీల్లో ఇది అత్యంత ముఖ్యమైనది. మరి దాన్ని మీరు ఈ విధంగా గాలికి వదిలేస్తే మీ యొక్క మాటలు నీటి మూటలుగా మిగిలిపోతే తప్ప ఆ ఇళ్లకు పైన కలర్ వేయడానికి కూడా లేదు అధ్యక్ష. రాజేశ్వర రెడ్డి గారు ప్లీజ్. మంత్రి గారు. గౌరవ సభ్యులు హౌసింగ్ మీద అదే రకంగా రెవెన్యూ వ్యవస్థలే విఆర్ఏ విఆర్ఓల గురించి కూడా వారు ఇంతకుముందు మాట్లాడినప్పుడు సార్ అన్నీ ఒకసారి
లాస్ట్లో మళ్ళీ ఆన్సర్ ఇస్తాను. బట్ ఇప్పుడు మధ్యలో కొన్ని విషయాలు చెప్పాలన్నది సభకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం మంత్రిగా నా మీద ఉంది అధ్యక్ష. విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థల మీద, వారి మీద ఆనాటి ప్రభుత్వంకున్న ప్రేమ అభిమానం ఎంత గొప్పదో ఏ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో ఉన్న పనిచేసే ఉద్యోగస్తులను అడిగితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఒక జీవో ఇచ్చేసి మేము ఇచ్చినో మీరు తీసుకోండి అని విధి విధానాలు ఏమి దాంట్లో చేర్చకుండా నడి రోడ్డు మీద అర్ధరాత్రి 23,000 మందిని నడి రోడ్డు మీద వదిలేసిపోతే వాటన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాం అధ్యక్ష. ఇక ఇందిరమ్మ ఇళ్ళు విషయానికి అదే రకంగా వారు 10 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఏవైతే 2 BHK కట్టాము, ఇది కట్టాము, అది కట్టాము అని ఎన్నికల టైంలో బొమ్మలు చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష. ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు. చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి, నీది ఏ పార్టీ గతంలో వారిలాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లు ఇస్తామనట్లా గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష. ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ 3 లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి, రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఆ గృహజ్యోతిలో కట్టుకొని ఉంటే, అంటే ఫౌండేషన్ ఉంటే, తప్పకుండా బేసిజాలకు పోకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష. పేదోడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి హడావుడి చేసి వాళ్ళ తొత్తులకి, వాళ్ళ మనుషులకి వాళ్లే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు, భవిష్యత్తులో కూడా అలా ఉండదు. మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమరి ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రాజేశ్వరరెడ్డి గారు ప్లీజ్. అధ్యక్ష, నేను ఐఎన్పిఆర్ పోయే ముందు వారు ఒక మాట అన్నారు. దయచేసి ట్రెజరీ బెంచెస్ ప్రతిపక్షాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ క్రాస్ టాక్ చేయకండి దయచేసి, స్మూత్గా నడుపుకుందాం ప్లీజ్. మీరు అట్లా మాట్లాడొద్దమ్మా ప్లీజ్. పొంగులేటి గారు ఆ రోజున పింక్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఉంటే మేము ఇవ్వలేదు. 2,72,000 ఇచ్చిన దాంట్లో అక్కడున్న ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే కలెక్టర్స్ కానీ వాళ్ళు చేసిన ప్రకారమే, చట్ట ప్రకారమే చేసినాం, పద్ధతి ప్రకారమే చేసినాం. వారు ఇవ్వమంటే కూడా ఇవ్వలేదు, ఉన్న వాస్తవం చెప్తున్నాం. ఎందుకంటే వారు పింక్ పార్టీలో ఉండే వీరు వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటే కూడా మేము ఇవ్వలే. మీరు కూడా ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇందిరమ్మ మీరేం చెప్పినారు, రాజకీయాల అతీతంగా చేస్తున్నారు. మరి ఇందిరమ్మ కమిటీలు వేసిండ్రు, ఎవరితో వేసిన అధ్యక్ష? కాంగ్రెస్ కార్యకర్తలతో వేసింది ఇందిరమ్మ కమిటీలు. ఇందిరమ్మ కమిటీలు మీరు కాంగ్రెస్ వారితో వేసి మళ్ళీ మేము ఏదో వేరే మొత్తం కూడా మేము శుద్ధ పూసలం అని చెప్తారు ఏంటి అధ్యక్ష? అధ్యక్ష ఒక్క సెకండ్ అధ్యక్ష, మళ్ళీ గౌరవ సభ్యులు